సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311.
నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని నగరపాలక పురపాలక సంఘాల్లోని ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు 57 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు హాలులో శనివారం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూజహాన్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడులతో కలిసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, పురపాలక సంఘాల్లోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పనిచేయాలన్నారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 15 నియోజకవర్గాల్లోని 10 పురపాలక సంఘాలున్నాయని చెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్గూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, ఆకివీడు, నర్సాపురం, తిరువూరు మున్సిపాలిటీలున్నాయన్నారు. వీటిల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు, పార్కులు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నామని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంపూర్ణ పారిశుధ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, నగర పట్టణ పరిధిలో పూర్తి పారిశుధ్య పరిస్థితులు ఉండాలని, రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పలు పట్టణాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలను పూర్తి చేసే దిశగా మున్సిపల్ కమిషనర్లు పనిచేయాలని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, ఏలూరు నగరంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. అనంతరం మంత్రి నారాయణను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ నూజహాన్ దుస్తాలతో ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. పురపాలక శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం ప్రభాకర్ రావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు డైరెక్టర్ నాగ నరసింహారావు, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, ఇడా పరిధిలోని పురపాలక సంఘాల కమిషనర్లు, వివిధ కార్పొరేటర్లు, మెప్మా పీడీ ఎం రాజబాబు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. wait outside if concerned staff. సార్ ఎమ్మెల్యే గారు చేస్తారు. నమస్కారాలండి. ఈరోజు ఏలూరు అర్బన్ అథారిటీలో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో మొత్తం 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇందులో. అయితే ఈరోజు స్పెసిఫిక్గా ఈ యొక్క 10 మున్సిపాలిటీస్ యొక్క కమిషన్లతోనూ తర్వాత ఇతర అధికారులతోనూ దీని మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ యొక్క అర్బన్ అథారిటీలో ఈ మున్సిపాలిటీస్లో అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క అర్బన్ అథారిటీ ఒక లేఅవుట్ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ లేఅవుట్ని యాక్చువల్గా దాన్ని లేఅవుట్ చేసి యాక్చువల్గా సేల్ చేయటం వల్ల వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. ఎందుకంటే అన్ని అర్బన్ అథారిటీస్ యాక్చువల్గా ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేయాలా, తర్వాత టౌన్ కానీ రూరల్ ఏరియాస్ని కానీ డెవలప్ చేయాలా. దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. అదేవిధంగా ప్లానింగ్, ఏదైతే ప్లానింగ్ చక్కగా ప్లానింగ్ అటు టౌన్స్కి కానీ రూరల్కి కానీ ప్లానింగ్ ఇది మెయిన్. ఆ రోల్లో యాక్చువల్గా వీళ్ళు ఏదైతే ఈరోజు ఇక్కడ చేశారో దాంట్లో దాదాపు ఈరోజు 57 కోట్ల రూపాయలు ఈ 10 మున్సిపాలిటీస్కి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసిందండి. అయితే ఈ ప్రభుత్వం అలా కాకుండా ఈరోజు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినా చక్కగా ఏ మున్సిపాలిటీకి ఎంత పాపులేషన్ ఉంది, వాళ్ళ ఇన్కమ్ ఎంత,
వీటిని బేస్ చేసుకొని ఒక ప్రపోర్షనేట్ ఒక క్యాలిక్యులేషన్తో చక్కగా చేసాం. ఇప్పుడు దాకా అటు కలెక్టర్ గారు కావచ్చు, విసి గారు కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా ఒక ప్రిన్సిపల్ ఇచ్చారు. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఉండి వాళ్ళకు వచ్చే కలెక్షన్ ఎంతో చూడండి, ఆ కలెక్షన్కి ప్రపోర్షన్ ఇవ్వటమని ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా చక్కగా అన్ని మున్సిపాలిటీస్కి అన్ని పంచాయతీలో వచ్చే కలెక్షన్ కూడా వాళ్ళకి చట్టబద్ధంగా ఎంత రావాలో అదే విధంగా చేస్తూ ముందుకు పోతున్నాం. అమరావతిని నాలెడ్జ్ సిటీగా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారండి. మా విగన్ అన్నారు, నేనంటే చెప్తున్నా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డ్ అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగవంతండి. నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. చండీగఢ్ ఎప్పుడు. కానీ ఈరోజు అమరావతి రాజధాని మేము ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చక్కటి ప్లాన్ చేసి ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు కావచ్చు, 1500 లేఅవుట్స్ కావచ్చు, లేదా ఐకానిక్ భవనాలు కావచ్చు, లేదా 4020 మంది అధికారులకి హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ పైన ఒక 53 లక్షల చెత్త ఉందని చెప్పాం. 53 లక్షల చెత్త 1 yearలో తీయమంటే మా అధికారులు 53 లక్షల టన్నుల చెత్తని 25 అక్టోబర్ 2వ తేదీ పూర్తి తీశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఉండేదాన్ని మళ్ళా సర్వే చేస్తే అది ఇంతవరకు 139 లక్షలు ఉన్నట్టు వచ్చింది. దాన్ని కూడా ఎంతో వేగవంతంగా చేశారు. దాదాపు 123 మున్సిపాలిటీస్లో దాదాపు 100 మున్సిపాలిటీస్లో పూర్తిగా తీసేశారు. ఇంకొక 23 మున్సిపాలిటీలో తీయాలా, అది కూడా రేపు అక్టోబర్ 2వ తేదీలో పూర్తిగా తీసేస్తారు. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్కి ప్రాసెసింగ్ ప్లాంట్లు 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉండేవి తప్ప మిగతా దగ్గర శాంక్షన్ చేసాం. రెడీ అయిపోయినాయి కూడా కొన్ని దగ్గరలో. ఇవన్నీ కూడా వచ్చే నెల అంటే నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెలాఖరు లోపల ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ ఇనాగ్రేషన్ చేస్తాం. అంటే ఏ రోజుకి వచ్చిన చెత్త ఆ రోజు ప్రాసెసింగ్ ప్లాంట్లు వేసి ప్రాసెస్ చేసి బయటికి పంపించేస్తారు. ఇంకా చెత్త కుప్పలన్నీ ఉండవు. ఏదైనా రాష్ట్ర బడ్జెట్ని బట్టి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా, జిఎస్టీ పెరగాలి. ఈరోజు రాష్ట్రం 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది. అందువల్ల ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది లేకపోయినా ముఖ్యమంత్రి గారు 1వ తేదీ అధికారులకు జీతాలు ఇవ్వాలా, పెన్షన్స్ ఇవ్వాలి. దాంతో ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని చేస్తున్నారు. తర్వాత 1 by 1 వచ్చేదాన్ని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి దాని ముందుకి ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి పౌర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు రావడం జరిగింది. వెలుడా గురించి కార్పొరేషన్లో వివిధ అంశాల మీద రివ్యూ చేయడానికి మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వెలుడా చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో వెలుడా నుంచి ఏదైతే ఇంతకుముందు మేము రోడ్స్కి కానీ డ్రైన్స్కి కానీ ఏదైతే కొద్ది గ్రాంట్ ఇమ్మని అడిగామో దాన్ని ఏదైతే ఇక్కడ ఎంఐజీ లేఅవుట్ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉండిపోయి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం లేకోకుండా మరి అందరికీ కూడా అది పెండింగ్లో పెట్టడం జరిగింది. దాన్ని గౌరవ మంత్రి గారు క్లియర్ చేసి దాని మీద వచ్చే డబ్బుల్ని అన్నిటిని కూడా వివిధ మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఆ గ్రాంట్ డ్రైన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ డ్రైన్ క్రమ్ రోడ్ వేసే దగ్గర మీరు పెట్టుకుంటే దానికి శాంక్షనింగ్ ఇస్తామని చెప్పారు. దానిలో భాగంగానే 16 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి, ప్లస్ ఇంకొక 5 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద 21 కోట్లు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరులో మరి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయనకు కూడా ఎప్పటి నుంచో 3-4 సార్లు కలిసినప్పుడు చెప్పాం. మెర్జ్ అయిన విలేజెస్లో రోడ్లు వేయడానికి అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయని చెప్పాము. అన్నింటినీ కూడా పరిశీలించి గ్రౌండ్ లెవెల్లో అది నిజమని తెలుసుకున్నాక మరి గ్రాంట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ
అదేవిధంగా అమృత్ టూల్ భాగంగా మరి రేపొద్దున ఎక్కడైనా పైప్ లైన్ తవ్వాలనుకుంటే రోడ్డు బ్రేక్ చేయాలంటే ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని కూడా మరి మున్సిపల్ అధికారులు అదేవిధంగా వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా రోడ్డు వేసాక బ్రేక్ చేస్తే మళ్ళీ ఆ రోడ్డు పాడైపోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి తప్పనిసరిగా అన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చేసుకోమని చెప్పారు. ఈ సందర్భంగా మరి అందరం కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మరి గౌరవ మంత్రివర్గ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఈ నెల 11వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి జిల్లా కోర్టు భవనం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈరోజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 10,003 రాజీయోగ్యమైన కేసులుగా గుర్తించడం జరిగిందని, ఈ కేసుల్లో మధ్యవర్తిత్వం నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, నోటీసులు అందని కక్షిదారులు తమ పరిధిలోని కోర్టులను సంప్రదించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రస్తుతం కోర్టుల్లో కేసులు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని, కావున కక్షిదారులు సానుకూల స్నేహపూర్వక వాతావరణంలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా సమయం డబ్బు ఆదా అవుతుంది. కావున కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసుల నుండి విముక్తి పొందాలని సూచించారు. మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ నందు 9,530 కేసులను రాజీ చేసినట్లుగా తెలియజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం లేనివారు ఆన్లైన్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చునని, కేసుల పరిష్కారంలో సమస్యలు ఉంటే 088122455 లేదా 15100 ద్వారా సంప్రదించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అన్ని కోర్టుల్లో కూడా 11th జూలైన జాతీయ లోక్ అదాలత్ ఉదయం 10:30 నుండి నిర్వహించబడుతుందండి. అన్ని రకాల రాజీ పడదగిన సివిల్ క్రిమినల్ కేసెస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి బెంచెస్ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కేసెస్ టేకప్ చేస్తారు. సోఫార్ 10,003 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రీవియస్ లోక్ అదాలత్ కూడా అందరి సహకారంతో 9,530 కేసెస్లో రాజీ పడ్డారు. ఇప్పటి వరకు మా ఈ సంస్థ వారు 81 మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు ప్లాపస్లో లోక్ అదాలత్లో కూడా 184 కేసెస్ సెటిల్ అవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కోర్టు ద్వారా పరిష్కరించడానికి చాలా సమయం పడుతుంది. మనకున్న పెండెన్సీలో కొన్ని ఈ విధంగా లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. కాబట్టి అందరినీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాము. మనకి ఇప్పుడు 11/7/2026 జాతీయ లోక్ అదాలత్ నడుస్తుందండి. కక్షిదారులందరూ కూడా ఆ జాతీయ లోక్ అదాలత్లో కోర్టులో పెండింగ్ ఉన్న సివిల్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేసుకోవచ్చండి. సివిల్ కేసుకు వచ్చినప్పటికీ బ్యాంక్ రికవరీ కేసులు ప్లస్ పార్టీషన్ సూట్లు, అలాగే కాంపౌండ్ రాజీ చేసుకునే కేసులు ఏవైతే ఉంటాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎంసీ కేసులు, డీవీసీ కేసులు, అలాగే క్రిమినల్కి వచ్చినప్పటికీ కాంపౌండబుల్ అంటే క్రిమినల్ కేసులకు వచ్చినప్పటికీ చట్టం కొన్ని కేసుల్లో రాజీ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందండి. ఆ కేసులు మాత్రమే రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కేసులు అలాంటి కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. మెయిన్ ఎన్ఐ యాక్ట్ కేసులు అండి. ఇప్పుడు మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల 1 టైం సెటిల్మెంట్ కింద ఆ రోజే మనకి కేసు పరిష్కారం అవుతుందండి. అదే కోర్టులో కేసు అయితే డిగ్రీ పాస్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ఎవరో ఒకరే గెలుస్తారండి. మనకి కోర్టులో కేసు అయితే ఓడిపోయిన పార్టీ మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం మళ్ళీ అలాగా కంటిన్యూషన్ అవుతుంది లిటిగేషన్ అన్నది. అదే మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వల్ల ఇరు పార్టీలు గెలిచినట్టేనండి. అక్కడితో లిటిగేషన్ ఎండింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ రికవరీ కేసులు కానివచ్చు, ఎన్ఐ యాక్ట్ కేసులు కానివచ్చు, కాంపౌండబుల్ కేసెస్, పార్టీషన్ దావాలు,
ప్రామిసర్ నోట్ మీద వేసే దావాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు రాజీ చేసుకోవచ్చు. ఆ రోజు టైం ఎంతైనా కూడా మేము ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. కక్షిదారులు ఎంత టైం అయినా ఉండి ఆ రోజు అవకాశాన్ని వినియోగించుకొని కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు ఏవైనా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. స్థానిక జూట్ మిల్ సెంటర్ వద్ద స్వయం సహాయక సంఘాల సభ్యులచే నిర్వహించబడుతున్న తృప్తి క్యాంటీన్ను శనివారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, పరిశుభ్రత, నిర్వహణ విధానాలను పరిశీలించడంతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. తృప్తి క్యాంటీన్లో మంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా జాయింట్ కలెక్టర్ అల్పాహారాన్ని స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి ఒక్కరిని పారిశ్రామిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తృప్తి క్యాంటీన్లో అందరం కలిసి ఈరోజు అల్పాహారం తీసుకున్నామని, చాలా రుచిగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టామని, విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పటికే 8 ప్రారంభించామని, త్వరలో మరో 8 ప్రారంభిస్తామని, దశల వారీగా రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు దాదాపు 12.30 లక్షల నుండి 14.50 లక్షల వరకు ఖర్చవుతుందని మెప్మా, ఎస్ఆర్ఏఎస్ ఏజెన్సీ ద్వారా సమకూరుస్తారని అన్నారు. ఈ క్యాంటీన్ల ద్వారా మహిళలకు నెలకు 2.5 లక్షల వరకు ఆదాయం, రోజుకు 10,000 నుండి 15,000 వరకు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, కానీ రోజుకి 30,000 నుండి 35,000 వరకు లాభాలు వస్తున్నాయని మహిళలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తృప్తి క్యాంటీన్ల నిర్వహణ మహిళలకు అప్పగించడం శుభ పరిణామని అన్నారు. 2వ తృప్తి క్యాంటీన్ ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల సాధికారతకు, ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. జిల్లాలో తృప్తి క్యాంటీన్ విజయవంతమైందని, 2వ తృప్తి క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె లక్ష్మీప్రసన్న, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, మెప్మా పీడీ ఎం రాజబాబు, తహసీల్దార్ కె గాయత్రీదేవి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, వివిధ కార్పొరేటర్లు, జీవనోపాధి జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ మహాలక్ష్మి, నాగసాయి, స్వయం సహాయక సంఘ సభ్యురాలు కోనే క్రాంతి, సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపల్ అథారిటీ యొక్క ఏలూరు అథారిటీని యాక్చువల్గా రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మొదట తృప్తి కాంతి ఎలా జరుగుతుంది ఏందనే దాని మీద ఇక్కడికి నేను, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల అధికారులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ టిఫిన్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు చేసే ఏదైతే వంటకాలు చాలా 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 బాగున్నాయి. అంటే ఇది మాటలతో చెప్పడం కాదు, నిజంగా అంటే టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క అర్బన్ అథారిటీలో 28 లక్షల మంది మెఫాలు ఉండారు. మెఫా మహిళలు 28 లక్షలు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలి. వారి యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఈరోజు ఇటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం, 2004లో ఏర్పడిన గ్రూపు వాళ్ళలో ఒక 4గురికి యాక్చువల్గా ఇచ్చారు. 11 లక్షలు యాక్చువల్గా దీనికి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,75,000 అయింది. అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35,000 అమ్ముతున్నారంట. ఒక్కో రోజు అయితే 40,000, 45,000 కూడా అమ్ముతున్నారని ఎవరైతే ఈ గ్రూప్ మహిళలు 4 ఉన్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది. ఇదే విధంగా మరొకటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాంతో అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దీని మీద వారు ఎక్కడ పెట్టాలి ఏందనే సర్వే చేస్తున్నారు.
ఆ సర్వే సైట్ కూడా అయితే ఇమీడియట్గా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క తృప్తి క్యాంటీన్స్ నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, వైజాగ్, ఏలూరు, తెనాలి, నర్సీపట్నంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 8 ప్లేసుల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాము. తర్వాత విశాఖపట్నంలో అయితే 2 ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం ఉన్న దాన్ని వాళ్ళ నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొంత పెంచి వాళ్ళని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని, మరియు కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, ఆ పీడీ గారిని, తర్వాత మున్సిపల్ దాంట్లో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు నియోజకవర్గం సందర్శించడానికి రావడం జరిగింది. ఏదైతే ఎల్లుడ రివ్యూ గురించి, అదేవిధంగా తృప్తి క్యాంటీన్ పరిశీలించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా తృప్తి క్యాంటీన్లో మంత్రి గారు, మేము, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నాయకులందరం కూడా అల్పాహారం తిన్నాం. క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. ఈ తృప్తి క్యాంటీన్ యొక్క విశిష్టత ఏంటంటే ఇది ఎస్హెచ్జి గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళని దీంట్లో రాణించాలన్న ఉద్దేశంతోనే ఈ తృప్తి క్యాంటీన్ పెట్టించడం జరిగింది. దీనికి సంబంధించి 11 లక్షల రూపాయలు లోన్ ఇవ్వటం, అదేవిధంగా ఇందులో గ్రూప్ సభ్యుల్ని ఒక 4గురిని ఇన్వాల్వ్ చేసి ఎవరైతే అనుభవం 15 సంవత్సరాల నుంచి ఉందో వాళ్ళని దీంట్లో పెట్టి చేయించడం జరిగింది. మేలో రన్ చేసిన తర్వాత ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. డెఫినెట్గా ఇది 30 నుంచి 35,000 వరకు రోజు కూడా అమ్మకం కూడా జరుగుతుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్హెచ్జి గ్రూపుల్ని ప్రోత్సహించమని చెప్పారో దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తృప్తి క్యాంటీన్ తెరవడం జరిగింది. డెఫినెట్గా దీన్ని అనుసంధానం చేసుకుని ఇంకో క్యాంటీన్ కూడా తెరవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. త్వరలోనే ఆ క్యాంటీన్ కూడా ఇంకొక గ్రూప్ సభ్యులను చేసుకుని అది కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. బెజవాడ బెబ్బులుగా పేరుగాంచిన పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజా హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్ వద్ద కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్ హాజరై వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సాహసమే ఊపిరిగా, తిరుగుబాటే తత్వంగా, దుర్మార్గ శాసనాల వ్యతిరేక పోరాటమే జీవిత ధ్యేయంగా రంగా జీవించారని ఆయన అభిప్రాయపడుతూ నేడు బడుగు, మధ్యతరగతి వర్గాలపై అన్యాయం జరుగుతున్నప్పుడు రంగా ఆశయాల బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పేదల సమస్యల పట్ల అహర్నిశలు పోరాడాలని జనసేన ఆ లక్ష్యాలే అనుసరిస్తోందని, రంగా త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన బాటలోనే పయనిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటున్నానని తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా 1947 జూలై 4వ తేదీన జన్మించారని, వంగవీటి మోహన్ రంగా జాతికి ఎంతో సేవ చేశారని, కేవలం కాపు జాతికే పరిమితం కాకుండా బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని, అతి చిన్న వయసులోనే ఆయన కానరాని లోకాలకు చేరిపోవడం కాపు జాతి మొత్తానికి విచారకరమని పేర్కొన్నారు. ఈ రోజు రంగా జయంతి సందర్భంగా కాపు కుల సంఘ సభ్యులందరూ ఆయన్ని స్మరించుకోవాలని, అదేవిధంగా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవాలని, రంగాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు నాగం శివ, కాపు బలిజ సంక్షేమ సేన ఏలూరు అసెంబ్లీ సమన్వయకర్త కంది రంగబాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు సుధాబత్తుల శ్రీదేవి, కాపు నాయకులు గరికపాటి సూర్యప్రకాష్, ఎడ్లపల్లి ప్రసాద్, బోండా రామునాయుడు, కొప్పిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, బెజవాడ నాగభూషణ్ కుమార్, లక్కింశెట్టి కిరణ్, వేముల బాలు, స్థానిక నాయకులు మల్లెమొగ్గల బాలాజీ, కొండేటి రమేష్, అచ్యుత నాని, తాడి వెంకటరావు, పుప్పాల శివరామయ్య, తోట కిషోర్, మొదవ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. 1988లో మరణించినప్పటికీ
వారు ఉన్న రోజుల్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, సమాజం పట్ల అంకితభావంగా అణగారినటువంటి వర్గాల కోసం వారు చేసినటువంటి పోరాటం, కులాల ప్రస్తావన లేనటువంటి వంగవీటి రంగా గారి యొక్క ఆశయ సాధన దిగ్విజయంగా కొనసాగింది. మరి ఈ రోజున జరుగుతుంది. ఆయన యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తూ, వారిని స్మరించుకుంటూ వారి యొక్క భావఫలాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి జయంతి వర్ధంతి కార్యక్రమాలని చూసా తప్పకుండా ప్రతి ఒక్క సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి మన ఉపాల్ శ్రీని గారికి, వారి టీం అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన నాకు అత్యంత ఆప్తుడు నా తమ్ముడు రెడ్డి అప్పలనాయుడు గారికి, నా అన్నగారు ఉప్పల్ శ్రీని గారికి, డిప్యూటీ మేయర్ కరి శ్రీని గారికి, మారా అను గారికి, శ్రీదేవి గారికి, ఇతర ప్రజలందరికీ నా నమస్కారాలు. వంగవీటి రంగారావు గారు 32 సంవత్సరాలు అవుతుంది. ఆయన జన్మించి 79 సంవత్సరాలు అవుతుంది. నేటి యువత ఆయన గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఆయన కుల మతాలకు అతీతంగా ఆయన ఇంటికి వచ్చిన ఎవరికైనా సరే ఆయన పని చేసి పెట్టి వెళ్ళేవారు. అటువంటి మహానేత మన కాపు కుటుంబంలో పడతాం మనం అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమం మరి వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక మహానాయకుడు. ఒక డబ్బు లేకపోయినా, ఒక చరిస్మా లేకపోయినా, ఏదైనప్పటికీ కూడా కోట్లాది మంది, లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించిన నాయకుడు మరి వంగవీటి మోహన్ రంగా గారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి పోరాటం చేసి దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడిగా ఆయన చరిత్రలో చిరస్మరణీయులయ్యారని అన్నారు. యువత అల్లూరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజుకి ఘనంగా నివాళులర్పించారు. అది అయిపోగానే శనివారంపేట ఎంఐజీ లేఅవుట్ను శనివారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణానికి దగ్గరలో ఉన్న ఎంఐజీ లేఅవుట్ను అభివృద్ధి చేసి త్వరితగతిన ప్రజలకు వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. లేఅవుట్లో చేపట్టాల్సిన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్,
పారిశుధ్యం, ప్లాంటేషన్ తదితర మౌలిక సదుపాయాలు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను తొలగించామని, కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మిగిలి ఉన్న ప్లాట్లకు త్వరితగతిన బహిరంగ వేలం నిర్వహించి ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ ఎం ప్రభాకర్ రావు, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, వివిధ ప్లానింగ్ అధికారులు ఎన్ సురేఖ, తహసీల్దార్ కె గాయత్రీదేవి, కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం అయిపోయింది, 4 years అయిపోయిందని మనం కూడా చూస్తే ఈ రెండు ఎప్పుడు అవుతాయి? 15 రోజులు చేస్తాను. పేమెంట్ రేపు ఇస్తే 20 రోజులు, 15 రోజులు చేస్తే 16 రోజులు ఇస్తారు. రైట్ సార్. వీటి రోడ్డు ఎక్కడో దిగి తెచ్చుకో. బీచ్ రోడ్ ఎంత? బీచ్ రోడ్ కింద కావాలా? 11 కోట్లు ఇచ్చేసామండి. 1,99,00,000. తర్వాత మినిమం 15 అడుగులు కట్టుదారు. మీకు మినిమం ఇక్కడే ఉంది. ఏ ప్లాంటేషన్ పెట్టాం? మొత్తం ఎస్టిమేషన్ వేసాం. ఫర్ ఎవ్రీ 5 meters కట్టుగా 12,500 వేశారు. మళ్ళీ సమ్మర్ వచ్చింది నా ప్లాన్. నేను మొన్నే బ్యాలెన్స్ వేసాను. ఫర్ ఎవ్రీ 5 meters కలిపి అంటే 15 అడుగులు తగ్గకుండా కూడా చెప్పు. ఈచ్ స్ట్రీట్ 1 foreign. చూడగానే అందంగా కూడా అదొకటి ప్లాన్ చేసాను. లైన్ కొట్టి 3 years ఆపేస్తాం. అలా చెప్తాను. 15 రోజులు కాబట్టి నెలాఖరు అవుతుంది. నెలాఖరు దాకా చిన్న చెట్లు కాదు, ఈ సైజ్ చెట్లు 30 lakhs పెట్టాం. ఫ్రీ కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ వరకే మీరేదో పార్క్ అన్నారు కదా. నీటి బ్యాగ్ పెట్టారు వాళ్ళు. దానికి పర్ డే ఇంత ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి మన్యం వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాండ్రౌక్లో జన్మించారని, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆయన విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగిందని, యుక్త వయసులో ఉత్తర భారతదేశ యాత్రలు చేసి ఆయుర్వేదం, జ్యోతిష్యం, గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. మన్యం విప్లవం 1922 నుంచి 1924 బ్రిటిష్ అధికారుల అణిచివేతకు, అటవీ చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన నిలిచారని, వారి హక్కుల కోసం 1922 ఆగస్టు 22న మన్యం తిరుగుబాటు ప్రారంభించారని, గెరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాడుతూ మన్యంలో అజేయుడిగా నిలిచారని, అల్లూరిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం రూదర్ఫోర్డ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించిందని, చివరకు 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజును మోసపూరితంగా పట్టుకుని ఎలాంటి విచారణ లేకుండానే కృష్ణదేవిపేట సమీపంలో కాల్చి చంపారని, ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టి గౌరవించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం ఏవో షేక్ మస్తాన్, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సువర్చల, ఆర్ఐ పవన్ కుమార్, డిటిఆర్బి ఎస్ఐ రాంబాబు, ఆర్ఎస్ఐలు భాస్కర్రావు, వెంకటేష్, ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
కాలానుగుణంగా 1947లో మనకి స్వాతంత్రం రావడం కూడా జరిగింది. అయితే అతని గుర్తుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేసి దాన్ని అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతని జీవితం నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. తను ముఖ్యంగా పర్సనల్ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి దేశం కోసం తిరుగుబాటు చేయడం. 2, ట్రైబల్ పీపుల్ అంటే డౌన్ రిటర్న్ వీకర్ సెక్షన్స్ వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం. అలాగే కరేజ్ చాలా ఇంపార్టెంట్. మన పోలీస్ వ్యవస్థకి కరేజ్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఆ కరేజ్ అనేది అతని నుంచి తెలుసుకోవాలి. డిసిప్లైన్, చాలా కష్టతరమైన సమస్యలను కూడా ఆయన ఎదుర్కొని ఒక డిసిప్లైన్ వ్యక్తిగా ఉండి ఎంతో సాధించడం జరిగింది. సో మనం కూడా దాన్ని అతని నుంచి గ్రహించాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు.
ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందిన వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా ఏలూరులోని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో కాపు సేవా సమితి అధ్యక్షులు పసుపులేటి శేషు ఆధ్వర్యంలో శనివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ప్రజల కోసం నిరంతరం పోరాడిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. పేదలకు అండగా నిలవడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ తేజస్వి, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబీ, మాల మహానాడు ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు సుంకర రాజేష్, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దినేష్ సూర్య, రాహుల్, కాపు సేవా సమితి నాయకులు, ట్రస్ట్ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దివంగత మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా కాపు సేవా సమితి నగరాధ్యక్షులు పసుపులేటి శేషు గారి ఆధ్వర్యంలో మరి చాట్పర్ రోడ్లో ఉన్నటువంటి మదర్ తెరిసా ఓల్డ్ ఏజ్ హోమ్లో మరి వృద్ధులందరికీ కూడా మరి అన్నం ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వంగవీటి మోహన్ రంగా గారంటే విజయవాడ నగరంలోనే కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లోనూ కూడా మరి లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి దివంగత నాయకుడు. మరి ఆ రోజుల్లో కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబస్తులు కానీ, పేదవారు కానీ, ఆనాటి అనేక మంది రిక్షా పుల్లర్స్ ఉండేవారు. వాళ్ళందరికీ కానీ, ముఠా కార్మికులకు కానీ, ఇతర లారీ డ్రైవర్లకు కానీ, ఎవరికొక్కడ పేదవాళ్ళ పట్ల ఆయన ప్రత్యేకంగా నిలబడినటువంటి వ్యక్తి రంగా గారు. ఆ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా ఆహారాన్ని పంపిణీ చేయడానికి కాపూరు సంక్షేమ సేవా సంఘం నుంచి శేషు గారు రావడం, ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా విషయం. మరి ఈ సందర్భంగా రంగా గారికి జయంతి నివాళులు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన శేషు గారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు. ఈరోజు స్వర్గీయ మహానాయకులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఏలూరులో ఉన్న చాటపర్ రోడ్లో ఉన్న మదర్ తెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్ఫన్లో వృద్ధులకి మరియు పేదలకి భోజన సౌకర్యం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకి మాకు సహకరిస్తా, ప్రతి ఒక్క విషయానికి కూడా మాకు సహకరిస్తా ముఖ్య అతిథులుగా ఈ రోజున ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే మత్తే బాబీ గారిని, అలాగే జనసేన జిల్లా కార్యదర్శి గారు మా చెల్లెమ్మ కస్తూరి తేజస్విని కూడా ఆహ్వానించడం జరిగింది. దీన్ని జయప్రదంగా వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని, జయంతిని, సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలామంది నాయకులు పుడతారు, కాలం చేస్తారు, కానీ జనం కోసం మాత్రమే పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తి రంగా గారిని మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి సంబంధం లేని వ్యక్తుల కోసం కూడా పోరాటం చేసిన మహామనిషి. ఆయన కాపులో పుట్టినప్పటికీ కూడా ఎస్సీల కోసం, ఎస్సీలకి రావాల్సిన పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఈరోజు ఆయన స్వర్గస్థులే. అంటే నీ కోసం జీవిస్తే నీలో నిలుస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలుస్తావు అని చెప్పిన అంబేద్కర్ గారి యొక్క మాటల్ని రంగా గారు మరి పుణికిపుచ్చుకుని పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు. దానికోసం కాపు లేదు, దళిత లేదు, ఎస్సీ లేదు, బీసీ లేదు, ముస్లిం మైనారిటీ ఎవరైనా కూడా మన అందరం కూడా నిమ్న జాతులం,
మనందరి పోరాటం ఒకటే, ఆకలి బాధల కోసం. ఈ ఆకలి బాధలు తీర్చడంలో శేషు గారు మరి ముందుండి ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా ఇవాళ ఆహార పదార్థాలు అందించడం బట్టి మేము చాలా సంతోషిస్తూ సెలవు తీసుకున్నాం. జేబీ. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని మన ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో మన డైరెక్టర్ దినేష్ సూర్య గారికి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అన్నిటికి కూడా ఎంతో సపోర్ట్గా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు సందర్భంగా నన్ను పిలవగానే వెంటనే రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇలాంటి కార్యక్రమాలకి నన్ను ప్రతిసారి కూడా ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలలో నేను కూడా ఇన్వాల్వ్ అవటం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎముక మూలగ మార్పిడి అనగానే అది కేవలం రక్త క్యాన్సర్ బాధితులకు మాత్రమే చేసే అత్యవసర చికిత్స అనే భ్రమ సామాన్యుల్లో బలంగా నాటుకుపోయింది. అయితే ఈ విధానం ద్వారా చిన్నారులను పీడించే అనేక రక్త సంబంధిత జన్యుపరమైన రుగ్మతలను శాశ్వతంగా పారదోలవచ్చునని పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ దినేష్ విరువంటి స్పష్టం చేశారు. ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వైద్యంపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేశారు. తలసేమియా, సికిల్ సెల్, అనీమియా లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు పుట్టుకతో వచ్చే రోగ నిరోధక లోపాలను మూలకణాల మార్పిడి ద్వారా సమూలంగా నిర్మూలించవచ్చునని తెలియజేశారు. ఇది కత్తులు, కోతలతో కూడిన భయంకరమైన ఆపరేషన్ కాదని, కేవలం రక్త మార్పిడి తరహాలో అనేక సులభమైన ప్రక్రియ అని తేల్చి చెప్పారు. దాతల ఎంపికలో రక్తపు గ్రూపుల కన్నా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుందని వివరించారు. పూర్తి స్థాయిలో సరిపోయే తోబుట్టువులు లేని పక్షంలో తల్లి లేదా తండ్రి నుంచి సేకరించే మూల కణాలతోనూ ఇప్పుడు విజయవంతంగా వైద్యం అందించే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. అయితే ప్రతి రోగికి ఈ చికిత్స అవసరం ఉండదని, వ్యాధి తీవ్రత ఆధారంగానే వైద్యులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జీవితాంతం రక్తం ఎక్కిస్తూ కాలయాపన చేయడం కంటే చిన్న వయసులోనే మధ్య మార్పిడి చేయిస్తే ఆ చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితం గడుపుతారని సూచించారు. అన్ని దారులు మూసుకుపోయాక ఆఖరి అస్త్రంగా కాకుండా సరైన సమయంలో మేలుకుంటేనే ప్రాణాలను నిలబెట్టగలమని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో యశోదా హాస్పిటల్స్ ప్రతినిధులు ఏజీఎం వెంకటేశ్వరరావు, వీరంకి, ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వెంకటరమణ మరియు మార్కెట్ ఎగ్జిక్యూటివ్ ఏ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు వీరంకి వెంకటేశ్వరరావు. నేను యశోదా హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మార్కెటింగ్ విభాగం నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దినేష్ విరువంటి. డాక్టర్ గారు కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్. ఈ విభాగంలో డాక్టర్ గారు 7 సంవత్సరాల కంటే పైబడిన అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా మన భారతదేశం నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రైనీ కమిటీ మెంబర్గా ఈయన ఉండడం జరిగింది. సో ఈ డాక్టర్ గారు చిన్నపిల్లల్లో వచ్చేటువంటి క్యాన్సర్ కారకాల గురించి, దానికి గల కారణాల గురించి, చికిత్సా విధానాల గురించి, అదేవిధంగా భవిష్యత్తులో ఆ పర్టికులర్ డిసీజెస్ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో డాక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దినేష్ విరువంటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఇన్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు మనం కలుసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి, చిన్నపిల్లల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని ఎప్పుడు వాడతాము. సో అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని తెలుసుకునే ముందు బోన్ మ్యారో అంటే ఏంటి, ఎముకల మధ్య భాగంలో మెత్తటి పదార్థం ఉంటుంది కదా, దాన్ని బోన్ మ్యారో అంటాము. దాన్ని ఒక అవయవం లాగా కాకుండా ఒక రక్తం ఉత్పత్తి అయ్యే సిస్టమ్ లాగా, ఒక సిస్టమ్ లాగా మనం దాన్ని ఊహించుకోవాలి. సో బోన్ మ్యారోలో మనకి మూలకణాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ అంటారు. ఆ మూలకణాల నుంచే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇంకా ప్లేట్లెట్స్ అనేవి ఉత్పత్తి అయ్యి అది డెవలప్ అయ్యి బ్లడ్లోకి వస్తాయి. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ ఇది మనం కీమోథెరపీ ఇచ్చేసి పేషెంట్ స్టెమ్ సెల్స్ని తీసేస్తాము. దెన్ హెల్దీ డోనర్ నుంచి, అంటే జనరల్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, వాళ్ళలో నుంచి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ఆ స్టెమ్ సెల్స్ని యాక్సెప్ట్ చేసేలాగా, నెక్స్ట్ ఆ స్టెమ్ సెల్స్ పేషెంట్ని యాక్సెప్ట్ చేసేలాగా మందులు ఇస్తామన్నమాట. సో ఓవరాల్ ఈ
పీరియడ్ మొత్తం అప్రాక్సిమేట్లీ 28 డేస్లో మనకి ఈ ప్రాసెస్ అనేది సెట్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్ మనకి అది చెప్పిరాదు, మన చేతుల్లో లేదు అది. సో అది యాక్సిడెంటల్. ఓకే, కాకపోతే మనకి కొన్ని జెనెటిక్ కాజెస్ ఉన్నాయి, లైక్ సికిల్ సెల్ అనీమియా, తలసీమియా. ఇవి వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. సో దానికి మాత్రం మనము ప్రెగ్నెన్సీ ముందు అవి మదర్కి చెక్ చేయడము, మదర్ పాజిటివ్, హాఫ్ పాజిటివ్ ఉంటే ఫాదర్కి చెక్ చేయడం చేస్తే మనం ఫుల్ డిసీజ్ వచ్చే బేబీస్ని ఆపడం చేయొచ్చు. సో నేను వచ్చినప్పటి నుంచి నేను 2 years అయింది వచ్చి. 2 yearsలో మంత్లీ అప్రాక్సిమేట్లీ టూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి. సో దాంట్లో మనకి సక్సెస్ రేట్ అగైన్ చిన్నపిల్లల్లో వేరే ఉంటుంది, పెద్దవాళ్ళల్లో వేరే ఉంటుంది. చిన్నపిల్లల్లో అప్రాక్సిమేట్లీ కంప్లీట్ క్యూర్ రేట్ ఇస్ 75%. దాంట్లో మిగతా 25% ఐదర్ బ్యాడ్ అవ్వడము, లేకపోతే డిసీజ్ లొంగకపోవడము, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా డిసీజ్ వెనక్కి రావడం కూడా జరుగుతుంది. బట్ 75% వీ కెన్ క్యూర్ దెమ్. ఈ బ్యాడ్ రిస్క్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు అడగొచ్చు ఇంత రిస్క్ చేసి కాంప్లికేషన్స్ ఉండొచ్చు కదా, ఇంత రిస్క్ చేసి మనం ఎందుకు చేయాలి ట్రాన్స్ప్లాంట్ అనేది. దాని వేరే ఆప్షన్ లేదు. ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్ రిస్క్ అప్రాక్సిమేట్లీ 20% ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయకుంటే 0% సర్వైవల్ ఉంటుంది. సో అందుకే దట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. అగైన్ ఇది ఇట్స్ నాట్ ఎ సర్జరీ, మొత్తం మెడికల్ ప్రొసీజర్. కాకపోతే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టు రేజ్ ఎ చైల్డ్ హోల్ విలేజ్ ఈజ్ ఎసెన్షియల్. అంటే ఒక చిన్న పిల్లగాన్ని పెంచాలంటే ఎంటైర్ గ్రామం అవసరం పడుతుంది. అట్లనే ఒక పీడియాట్రిక్ క్యాన్సర్, చిన్నపిల్లల్లో క్యాన్సర్ క్యూర్ చేయాలన్నా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా ఒక్కని వల్ల అయ్యే ఇది కాదు, చిన్నది కాదు. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అవసరం పడతాయి. సో మనకి పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ కావాల్సి ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ కావాల్సి ఉంటుంది, పాథాలజిస్ట్ కావాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక్కొక్కసారి పీడియాట్రిక్ సర్జన్, ఒక్కొక్కసారి ఆంకో సర్జన్ అవసరం పడుతుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. దట్స్ ద రీజన్. మన దగ్గరకు ఒక పీడియాట్రిక్ హిమటాంకాలజిస్ట్ పేషెంట్ వచ్చినా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ వచ్చినా బయటికి పంపించాల్సిన, ఏ కారణంగా బయటికి పంపించాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావు ఏలూరు జిల్లా కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావు మాట్లాడుతూ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయడం కొరకు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కోర్ట్ మానిటరింగ్ సభ్యులతో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావు కోర్ట్ మానిటరింగ్ సిబ్బందితో వచ్చే వారం అన్ని న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల యొక్క వివరాలను గురించి కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏలూరు, జంగారెడ్గూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్లకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలోని అందరు సిఐలు, ఇన్స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వారి సంబంధిత కోర్టు కానిస్టేబుళ్లతో వారానికి ఒకసారి సమీక్షా సమావేశం మరియు కేసుల పురోగతిని సమీక్షించాలని, గత వారంలో జరిగిన విషయాలను గురించి రాబోయే వారం ట్రయల్స్ మరియు ఇష్యూ కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, ట్రయల్స్ సమర్థవంతంగా నిర్వహించడం కోసం కోర్టు కానిస్టేబుల్కి అవసరమైన సూచనలు మరియు కోర్టులో కేసుల యొక్క విచారణ వేగవంతం చేయడం కొరకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు ప్రతి కోర్టులో న్యాయ విచారణలో ఉన్న కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఛాన్సెస్ ఉన్నాయి సార్ అందులో. అంటే పీడబ్ల్యూస్ 1 to 5 బాగా చెప్పారు సార్. డాక్టర్ సెక్షన్ కాదు సార్, పిఎం అప్పుడు పనిచేసిన డాక్టర్ అయిపోద్ది. ఐఓ గారు మార్క్ చేయించుకోండి అని చెప్తున్నారు సార్. ఐఓ గారు వచ్చి సిఏ గారికి మార్క్ చేశారనేది కేసీఆర్ కండక్ట్ చేశారు సార్. రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేద్దాం సార్. అప్పుడు డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఫైల్
సీరియల్ నెంబర్ 7 సార్ 7 అయిపోయింది సార్. 24 అంటే ఓల్డ్ నుంచి వస్తున్నారు, 18 నుంచి ఉన్నాయి సార్ మనకి. అన్ని వచ్చి సార్ తర్వాత 2015 అమెండ్మెంట్ అయిన నుంచి ఎస్సీ నెంబర్ డైరెక్ట్ మదర్ సరే సెటిల్ అయిపోయిందా? బిఎస్ఎన్ఎల్ టెలికాం విశ్రాంత అధికారి ప్రముఖ సేవా తత్పరులు హిందూ యోజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దివ్యశ్రీ వివివి హనుమంతరావు ఆకస్మిక మరణం పట్ల హిందూ యోజన సంఘ ఆధ్వర్యంలో శనివారం వైఎంహెచ్ హాల్లో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు హనుమంతరావు సేవలను స్మరించుకుంటూ సమాజ సేవ, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక వికాసం, కళారంగ అభివృద్ధి, ప్రజా ఉన్నతి కోసం వారు అందించిన దాతృత్వ సిరులు, విశిష్ట కృషిని కొనియాడారు. నిస్వార్థ సేవాభావం, నిరాడంబర జీవనం, మానవీయ విలువలు, అందరినీ కలుపుకుని వెళ్లే నాయకత్వ లక్షణాలు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందూ యోజన సంఘం అభివృద్ధికి వారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారి మరణం సంఘానికే కాక సమాజానికి తీరని లోటని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చూపిన సేవా మార్గంలోనే ముందుకు సాగడం వారికి అందించే నిజమైన నివాళి అవుతుందని అభిప్రాయపడ్డారు. ముందుగా వివివి హనుమంతరావు చిత్రపటానికి పుష్పమాలలు వేసి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ యోజన సంఘ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ అమెరికా నుండి వారి సంతాప సందేశాన్ని అందించారు. ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలిత శర్మ, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి హెచ్ సాయి తేజ, కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శి కేబీరావు, వివివి హనుమంతరావు కుమారుడు శ్రీధర్, కుమార్తె సభ్యులు డాక్టర్ లంక వెంకటేశ్వర్లు, ఎంవి రవీంద్ర, పెదపాటి రామకృష్ణ, ఎం సూర్యనారాయణ యాదవ్, వల్లమల రామాంజనేయులు, కెఎస్ ఫణికుమార్, దంటు బ్రహ్మేశ్వరి, పుల్లాబట్ల పురుషోత్తం, గంటికోట రాజేష్, జిల్లెలమూడి వరప్రసాదరావు, కె సాంబశివరావు పలువురు సభ్యులతో పాటు కళాకారులు, నగరవాసులు ఎండి కాజావల్లి, తమ్మెర రామారావు, గురుశర్మ, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావుకి ఘనంగా నివాళులర్పించారు. టూరిజం అన్నా, స్నేహితులన్నా, సొసైటీ అన్నా, కాదు 2 కాదు, అలానే ఇంట్లో బాధ్యతలు. నాన్నగారికి 13 ఏళ్ల వయసులో నాన్నగారు కారణం చేశారు. చాలా కష్టపడ్డారు. నలుగురు మొత్తం, తమ్ముడు, 2 చెల్లెళ్ళు, అందరూ చిన్నవాళ్ళు. సో ఈయనే వాళ్ళందరినీ పెంచి, వాళ్ళందరినీ కొంత చదువు తెప్పించి పెళ్లి చేసి, ఆ తర్వాత ఈయన పెళ్లి చేసుకుని వాళ్ళ పేరు ఎంతకాలం మాకు పర్వనెంట్గా ఇంకా మంచి హాల్లో చేయగల వ్యక్తి అని మాకు ధైర్యం వచ్చింది. కానీ మా ధైర్యం లేదు. కానీ ఆకస్మిక బంధానికి చింతిస్తూ వారికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఏ రోజైతే హనుమంతరావు దేవతగారని న్యూస్ వాట్సాప్లో చూశాను, నిజంగా నేను చాలా బాధపడ్డాను. వయసు ఉండొచ్చు కానీ చాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి ఆయన చెస్కి బాధ ఏదని చెప్పి అందుకే ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళాలని చెప్పింది. ఆయన ఈ రకంగా మన మధ్య దూరం అవుతారని పుట్టుకయు నిజమో పోగుటయు నిజమో నటనడి నీ పని నాటకము ఎట్టేదుటగలది ప్రపంచము కట్టకడబడిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. సాధారణంగా మనుషుల్లో 3 రకాలైన మనుషులు ఉంటారు. తనకు తను ఉపయోగపడేవాడు అధముడు. హనుమంతరావు గారితో పరిచయం వైఎంహెచ్ ద్వారా ఇటీవలే, కానీ వారికి నాకు సుమారుగా 30 సంవత్సరాల పైన పరిచయం. ఎందుకంటే వారి సతీమణి సుబ్బలక్ష్మి గారు, నేను పేరు ఆ తర్వాత మేము కలవడం, నేను రిటైలర్స్ కానీ వాళ్ళకి కానీ కలవడం అనేది వివిధ సంస్థల ద్వారా. మేమిద్దరు రొటేరియన్గా 15 సంవత్సరాల పైన ఉన్నాం.
ఆవిడ నేను మెరుగు మెంబర్స్గా ఇంచుమించు 20 సంవత్సరాలుగా తెలుసు. అంటే హనుమంతరావు గారు నాకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మరియు ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 7న విజయవాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నగరపాలక సంస్థల్లో పురపాలక సంఘాలలో నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శనివారం ఉదయం ఏలూరులో జరిగిన ప్రసార కార్యక్రమంలో బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఏలూరు కోటదెబ్బ SR1 వద్ద ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో విజయవాడ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మస్తర్ సమయంలో గేట్ మీటింగ్ జరిగింది. మీటింగ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలం చెందారని అన్నారు. 12వ పీఆర్సీ కమిటీ వేయాలని IR 30% ప్రకటించాలని ఆయన కోరారు. యూనియన్ కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కనీస పెన్షన్ నెలకు 10,000 చెల్లించాలని, ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ చేశారు. జూలై 5వ తేదీన ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ 37వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కోటదెబ్బ SR1 వద్ద ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెలో విజయవాడ ప్రసార కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి నారాయణరావు, SMV సుబ్బారావు, S గౌరీశంకర్, పి దుర్గారావు, MS బాజీ, BKDV ప్రసాద్, K రామచంద్రరావు, M రంగారావు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు ప్రధానంగా SR1 వద్ద గేట్ మీటింగ్ ఉద్దేశాన్ని మన యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పరాజు గారు వివరించారు. 7వ తేదీన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పురపాలక సంఘాలలో, నగర కార్పొరేషన్లలో, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది, రెగ్యులర్ సిబ్బంది సమస్యలు, అలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ సమస్యల మీద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. 2024 ఎన్నికల ముందు మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఈ కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. రేపటికి 37 సంవత్సరాలు పూర్తవుతుంది. 37వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం కోటదెబ్బలోనే. కావున రేపు జరిగే ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కూడా మన కార్మికులందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా పాల్గొని చెప్పేసి మరొకసారి మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన గేట్ మీటింగ్ విషయం ఏంటంటే, రేపటి రోజున జూలై 5 తారీఖున మన యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 37వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రేపు ఆదివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక గౌరవ మేయర్ పెద్దబాబు గారు, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీరందరూ కూడా దయచేసి ఆదివారం అని ఇది కాకుండా రావాలని ఉద్దేశంతో ప్రధానంగా పెట్టాము ఇలా ఈ కార్యక్రమం. అలాగే ఉదయం 9 గంటలకి, అలాగే 7వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఉద్యోగ సిబ్బంది కార్మికుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానికి కూడా ప్రత్యేకంగా అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం. గత 5 సంవత్సరాల పూర్వం ఇప్పుడైతే అక్రాయిడ్ కమిటీ ప్రకారంగా 35,000 కంపల్సరీ అవుట్సోర్స్ సిబ్బంది కానీ, కాంట్రాక్ట్ సిబ్బంది కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, ఎన్ఎంఆర్ అందరికీ కూడా 35,000 ఇవ్వమని చెప్పి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వీళ్ళ యొక్క జీతాలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరీ గారు రాజు గారికి, వచ్చిన కామ్రేడ్స్ అందరూ కూడా నా నమస్కారం. రేపు 5వ తారీఖు మనం సమస్యల మీద కూడా మేయర్ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ మన వాళ్ళందరూ ఏమైతే ఇబ్బంది పడుతున్నారో రెగ్యులర్ చేయమని చెప్పి రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మనం 7వ తారీఖు కూడా మనం చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమానికి కూడా మీరు అందరూ రావాలని, రేపు 5వ తారీఖున మన వార్షికోత్సవం సందర్భంగా మన మేయర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చే సందర్భంలో మన అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. అదో యూనియన్, మనం ఇదో యూనియన్ అని వద్దు, మనం అందరం అన్నదమ్ముల్లాగా ఉందాం. ఏ సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పోరాడదాం. మామూలుగా ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మీరు అలా తీసుకుంటే మొత్తం అందరం కలిసి పోరాడదాం. రేపు 5వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి అందరూ హాజరయ్యి అది విజయవంతం చేయాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. మొత్తం రావాలని. థ్యాంక్ యూ.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన శ్రేణులు రోడ్డెక్కారు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత శంకారావం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొందరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారంటూ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి ఆధ్వర్యంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేసిన జడ శ్రావణ్, యూట్యూబర్ ప్రశ్న రావణ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడి నుంచి నల్లజర్ల సెంటర్ వరకు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లజర్ల సెంటర్లో జనసేన నేతలు మౌన దీక్షకు దిగారు. సీఎం, డిప్యూటీ సీఎంలపై విమర్శలు చేస్తే సహించేది లేదని జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నారు. మన గోదావరి జిల్లాలంటేనే ప్రశాంతతకి మంచికి మారుపేరు. అట్లాంటి గోదావరి జిల్లాలో అన్ని మతస్థులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. కానీ ఇలాంటి జిల్లాల మధ్య మత మరియు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జడ శ్రావణ్ కుమార్ ఇంకా ప్రశ్న రావణ్ వీరిద్దరూ కూడా కులాలు మతాలను విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మన జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, అలాగే జనసేన పార్టీని విమర్శిస్తూ వాళ్ళు చేసే విమర్శలు మా జన సైనికులందరినీ తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. అలాగే జడ శ్రవణ్ ఇంకా ప్రశ్న రావండి, నేను ఒకటే అడుగుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా రైట్ టు స్పీచ్ అని ఒక ప్రాథమిక హక్కు ఉంది. రైట్ టు స్పీచ్ అంటే ఏంటి? రైట్ టు అబ్యూజ్ అనా? అంటే మీకు ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనా అర్థం? మాట్లాడే హక్కు ఉంది కదా అని, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం మేము ఎవరం కూడా చూస్తూ ఊరుకోము. ఇంకా వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్తూ ఉంటారు కదా. బైబిల్ గ్రంథం ప్రకారం ఒక సామెతల గ్రంథం ఒకటే చూసుకున్నట్లయితే ఎవరైతే సహోదరుల మధ్య విద్వేషాలు, ఎవరైతే గొడవలు పెడతారో వారంటే యెహోవాకి హేయులు అనే విషయం మీకు తెలీదా? ఎవరైతే ఇలాంటి గొడవలు పెడుతున్నారో సమాజాన్ని, వాడి దేవుడి క్షమించరని మీకు తెలీదా? ఎవరైతే కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం మేము ఎవరూ చూస్తూ ఊరుకోము. మా జన సైనికులంతా ఒక్కటే మీ మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము ప్రవాహంలో మీరందరూ కొట్టుకుపోతారు. అది మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఇలాంటి విద్వేషాలన్నీ నశించాలని చెప్పి ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని చెప్పి మేమందరం ఈ రోజు కూడా సిలువతో ర్యాలీ చేస్తున్నాము, మౌన దీక్ష చేస్తున్నాము. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.